క్రైస్తవ అందరికి శుభాలు. సామెతలు 12:3. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. భక్తిహీనత వలన ఎవ్వరు కూడా స్థిరపరచబడరు. నీలో ఒకవేళ భక్తిహీనత ఉంది కావచ్చు, ఆయనను నేను బాగానే ఉన్నా, చక్కగా నాకు ఏమవ్వట్లేదు, మందిరానికి వెళ్ళకుండా ఏమవ్వట్లేదు, సమాజంగా కూడకుండా ఏమవ్వట్లేదు, గృహ కూడికలకు వెళ్ళకుండా ఏమవ్వట్లేదు, వాక్య ప్రకారం నడవకుండా నాకు ఏమవ్వట్లేదు, నేను బాగానే ఉన్నానని ఒకవేళ అనుకుంటున్నావేమో, ఆయన భయంకరమైన ఉగ్రత నీ మీదకి రాకముందుకే నీ భక్తిహీనత నీవు విడువు. విడిచినప్పుడు మాత్రమే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. భక్తి నేర్చుకో. భక్తి అంటే చెప్పడం కాదండి, అది క్రియల రూపంలో చూపించాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించేదని యోబు గ్రంథంలో ఉందండి. నీవు భక్తివంతుడవైతే, భక్తి పరుడవైతే కష్టములో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఏ విషయంలో నువ్వు భయపడవు. దేవుడు తప్పకుండా నాకు సహాయకుడు, నాకు సహాయం చేస్తాడు అని యోబు వలె నువ్వు స్థిరంగా ఉండిపోతావండి. భక్తి అంటే క్రియల రూపంలో ఉండాలి. ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన మందిరంలో వచ్చి విశ్రాంతిని పాటించాలి. ప్రతిరోజు ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. వాక్యాన్ని చదవాలి. చదివే వారిగా ఉండకుండా వాక్య ప్రకారం నడిచేవారిగా ఉండాలి. నీతిమంతుల ప్రవర్తన కలిగి ఉండాలి. నీ మాటలో ప్రేమ, నీ చూపులో ప్రేమ, నీ హృదయంలో ఏ కపటము, ఏ దురాలోచన లేకుండా ఉండడము. కనుక నువ్వు భక్తిని పెంచుకో, దీవించబడతావు. ఆయనను భక్తిహీనతతో ఉంటే అకస్మాత్తుగా ఆయన ఉగ్రత నీ మీదకి వచ్చినప్పుడు ఎవరినూ నిన్ను కాపాడలేరు. జాగ్రత్త. భక్తితో ఉండు, ఆయన దీవెన పొందుకో.